ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ అడిగే వాటిలో మెథడాలజీకి సంబంధించి అయి ఉండొచ్చు, మెటీరియల్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, నోట్స్ మేకింగ్ సంబంధించి అయి ఉండొచ్చు, మెమరీ పవర్కి సంబంధించి అయి ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే కనుక టోటల్ టెస్ట్ సిరీస్ సంబంధించి అయి ఉండొచ్చు, టోటల్ ప్రిపరేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసలు నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే దానికి సంబంధించి అయి ఉండొచ్చు. వాటన్నిటినీ కలిపి మేము ఏం చేసామంటే కొన్ని క్వశ్చన్స్గా రాసాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఏమిటి అసలు, వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే కొద్దిగా మనం ఐఏఎస్ ప్రిపరేషన్ సంబంధించి కావచ్చు, మాతో ఐఏఎస్ ప్రిపరేషన్ జర్నీలో మీరు అటాచ్ అవుతారా, అలైన్ అవుతారా లేదా లాంటి వాటికి సంబంధించింది కావచ్చు. అందులో ఐఏఎస్ మెంటరింగ్, అసలు మెంటరింగ్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కొంచెం నేను డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటే దానికి ఒక 1 year పాటు కోచింగ్లో ఉండడం ద్వారా, ఒక హాస్టల్లో ఉండడం ద్వారా, కోచింగ్ ఫీజు కట్టడం ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ అని పిలువబడే దానికి కాస్త అటు ఇటుగా సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. యావరేజ్ నేను మాట్లాడుతున్నాను. క్లాస్ రూమ్కి వెళ్ళి ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని విని దాన్ని నోట్స్గా రాసుకోవడం అనేది ఆఫ్లైన్ కోచింగ్ అవుతుంది. సేమ్ అదే ఆఫ్లైన్ కోచింగ్ని ఆన్లైన్లో కలిగిస్తే అది ఆన్లైన్లో ఆఫ్లైన్ కోచింగ్ అవుతుంది. అది ఆఫ్లైన్ కోచింగ్ని ఆన్లైన్లో తీసుకోవడం అవుతుంది. ఈ రెండూ కాకుండా ఒక స్టూడెంట్ పూర్తిగా తన సెల్ఫ్ స్టడీ తాను చేసుకుంటూ, అంటే తనకు తాను చదువుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి పుస్తకాలు ముందేసుకొని చదువుతూ ఉంటే దాన్ని సెల్ఫ్ స్టడీ అంటారు. కానీ సెల్ఫ్ స్టడీలో ఒక స్టూడెంట్ సాధారణంగా ఎంత కాదనుకున్నా ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, నోట్స్ మేకింగ్ చేయాలి, అక్కర్లేదా, ఆప్షన్ ఎంచుకోవాలంటే ఏ ఆప్షన్ ఎంచుకోవాలి, ఎథిక్స్కి ఏం చదవాలి, లేదా ఎస్ఐకి ఏం చదవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతారు? యూట్యూబ్ అడుగుతారా, చాట్ జీపీటీని అడుగుతారా, లేకపోతే ఏ టూల్స్ని అడుగుతారా, లేకపోతే కనుక గూగుల్ అమ్మని అడుగుతారా? ఎన్ని అడిగితే మాత్రం ఎన్ని దొరుకుతాయి? అందుకని ఎవరో ఒకరు హ్యూమన్ ఇంటర్ఫేస్ తోటి, హ్యూమన్ ఇంటరాక్షన్ తోటి మనకి సపోర్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ, మెంటరింగ్ చేస్తూ, ఒక ఫ్రెండ్ గైడ్ అండ్ ఫిలాసఫర్గా ఉండే ఒక వ్యక్తి మనకు ఉంటే బాగుంటుంది అనుకుంటే దాన్ని మెంటరింగ్ అంటాం. అందుకని మెంటరింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధంగా చెప్పాలి అంటే కోచింగ్ నేను గైడెన్స్ని లేదా సెల్ఫ్ స్టడీని క్లబ్ చేసి తీసుకొస్తే దాన్ని మనం మెంటరింగ్ అని చెప్పవచ్చు. అలాంటి మెంటరింగ్ ప్రోగ్రామ్ బహుశా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో Day 1 ఫస్ట్ డే నుంచి ఎస్టాబ్లిష్ చేసింది ఏదైనా ఉందంటే నేను లేదా ఈ గురుకులం అని స్పష్టంగా చెప్పవచ్చు. మెంటరింగ్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టింది మనము అనేది ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఈ మెంటరింగ్లో కూడా అనేక విధి విధానాలు ఉంటాయి. అవి వేరియస్ వీడియోస్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్ వర్డ్స్తో చెప్పాలి అంటే మీరు కొంత వర్క్ చేయాలి, మేము కొంత వర్క్ చేయాలి. ఈ గైడెన్స్ ఇస్తూ, మెంటరింగ్ ఇస్తూ, ఏం చదవాలో చెబుతూ, బుక్స్ లిస్ట్ ఇస్తూ, ఎలా చదవాలో చెప్తూ, ఒక టైం టేబుల్ ఇస్తూ, ఒక ప్లానర్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడాన్ని మెంటరింగ్ అంటాం. అందుకనే మెంటరింగ్ని కూడా ఏదో క్యాజువల్గా ఇవ్వడం అనేది జరగదు. మెంటరింగ్లో కూడా ప్రత్యేకంగా ఒక టైం టేబుల్తో పాటు స్ట్రాటజీస్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ప్రిలిమినరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీ బుక్లెట్, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీ బుక్లెట్, జనరల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే స్ట్రాటజీ బుక్లెట్, 365 days పాటు అవర్ టు అవర్ ఏమేమి చదవాలో, ఎప్పుడెప్పుడు చదవాలి అనే టోటల్ స్టడీ టైం టేబుల్ని ఒక బుక్లెట్గా ఇవ్వడము అనేది తీసుకురావడం జరిగింది. సో అందుకని మెంటరింగ్ అనేది ఒక సాలిడ్ ఫౌండేషన్. నిజానికి ఇవాళ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత కోచింగ్ అక్కర్లేదు, మెంటరింగ్ ఉంటే చాలు. అందుకనే మెంటరింగ్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేను అసలు ఎందుకు ఆఫ్లైన్లో ఉండనని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు.
ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఈ గురుకులంలో లేదు. ఎందుకు లేదు, వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎవరైతే ఎక్కడో దూరంగా రిమోట్ ఏరియాస్లో ఉన్నారో, ఎవరైతే హౌస్ వైఫ్సో, ఎవరైతే ఎంప్లాయీస్, ఎవరైతే హైదరాబాద్ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫీజులు కట్టుకొని లక్షల్లో ఫీజులు పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళలేరో, అలాంటి వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగిన అవకాశం ఇవాళ మనకి మొబైల్ యాప్స్ ఇస్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక డాక్టర్ తోటి వాళ్ళు కన్సల్ట్ చేయాలంటే మన ఆన్లైన్ కన్సల్టేషన్ అనే దానికి వచ్చేసిన తర్వాత, ఏదైనా ఒక ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఏదో అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ నుంచో లేకపోతే అమెరికన్ హాస్పిటల్స్ నుంచో కూడా తెచ్చుకునేందుకు అవకాశం ఉన్న ఈ మెడిసిన్ అనే దానికి వచ్చేసిన ఈ రోజుల్లో అప్లికేషన్ ఫామ్ని యూపీఎస్సీకి అప్లై చేయాలి అంటే ఇవాళ జస్ట్ మొబైల్ యాప్ ద్వారానో లేకపోతే కనుక మనం ఈ సేవ ద్వారా చేస్తున్నాం, కానీ ఫిజికల్గా పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ ద్వారా పంపించడం లేదు కదా. మార్కెట్లో అన్నీ ఈ విధంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్లోకి వచ్చిన తర్వాత, మొబైల్ అప్లికేషన్స్లోకి వచ్చిన తర్వాత, డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు ఎడ్యుకేషన్ డిజిటల్గా ఇవ్వకూడదు? అందుకని ఎవరైతే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోగలరో వాళ్ళకి నా కోచింగ్ అవసరం లేదు. ఎవరైతే అత్యంత ఇంగ్లీషు మీడియంలో మాట్లాడుతూ ఢిల్లీలోనూ కోచింగ్ తీసుకోగలరో వాళ్ళకి నా కోచింగ్, నా ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఎవరైతే అత్యంత తక్కువ ఆదాయ వనరులను కలిగి ఉంటారో, హౌస్ వైఫ్లు అయి ఉంటారో, ఎంప్లాయీస్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే నా ఎడ్యుకేషన్ అందాలన్నది నా ఉద్దేశం. అందుకనే వారి కోసమే నేను ఆన్లైన్కి మాత్రమే పరిమితమయ్యాను. ముఖ్యంగా కోవిడ్ టైం తర్వాత నుంచి చాలామంది స్టూడెంట్స్ డెమో క్లాసులు ఇవ్వండి సార్ అని అడుగుతారు. చాలా నాకు నవ్వు వస్తుంది. డెమో క్లాసులు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. అసలు డెమో క్లాస్ అంటే ఏంటి, మేము ఎలా చెప్తాము ఏంటి అనే దానికి సంబంధించింది. టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవడానికి డెమో క్లాస్ అయితే అభ్యంతరం లేదు. మొబైల్ యాప్ ద్వారా వింటున్నప్పుడు ఆ డెమో క్లాస్లోంచి ఎలా నేర్చుకోవచ్చు అని తెలుసుకునేందుకైతే అభ్యంతరం లేదు. కానీ డెమో క్లాసులు అనే వాటిని ఆధారం చేసుకుని మాత్రమే మనం కంటెంట్ని జస్టిఫై చేయాలి, లేకపోతే కనుక జడ్జి చేయాలంటే మాత్రం రాంగ్ అంటాను నేను. ఎందుకంటే దాదాపుగా 1000 క్లాసులుగా ఉన్న ఈ గురుకులం 1 ఇయర్ కోర్సుని కేవలం 3-4 డెమో క్లాసుల ద్వారా 1000 క్లాసుల కంటెంట్ని మనం జడ్జి చేయడం. అందుకని నేను డెమో క్లాసులు ఇస్తున్నాను. డెమో క్లాసులు తీసుకోండి. డెమో క్లాసుల ద్వారా టెక్నాలజీ ఎలా ఉందో చూసుకోండి. ఆ టెక్నాలజికల్ అప్లికేషన్ ఏదైతే మీకు ఎలైన్ అవుతుందో లేదో చూసుకునే ప్రయత్నం చేయండి. సో వీ ప్రొవైడ్ డెమో క్లాసెస్.